Here is the non-spoiler review of the film చందు ఛాంపియన్ తెలుగు డబ్బుడ్ మూవీ. ఇంకా ఈ మూవీ థియేటర్లో హిందీలో రిలీజ్ అయింది. ఇప్పుడు రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి మన శుక్రవారం ఇచ్చినట్టుంది. తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా ఉందని చెప్పేలోపు మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఐ లైక్డ్ ఇట్ సో మచ్ భయ్య. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ సినిమా. ఎంతమంది ఏలన చేసినా కూడా, లూజర్ అని అన్నా కూడా, తనకంటూ ఒక గౌరవం, భారతదేశానికంటూ ఒక గౌరవం అనేది రావాలని చివరికి ఛాంపియన్ కింద ఎలా అయ్యాడు మురళీకాంత్ పేట్కర్ అనే అతను అనేది స్టోరీ. చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు. ఇంకా కొన్ని సీన్స్కి అయితే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి. ఇంకా నాకైతే ఆద్యంతో నాకు కట్టుకుంది. ఇంకా సెకండ్ హాఫ్లో స్టార్టింగ్ సీను, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ మాత్రం చాలా అంటే చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఖచ్చితంగా ఏడుపు తెప్పించే విధంగా ఉంటుంది. ఇంకా లాస్ట్లో అయితే హ్యాపీ టీయర్స్ వస్తాయి. అంత అద్భుతంగా ఉంది సినిమా. ఇది ఒలింపిక్స్ గెలుస్తారు చివరికి. ఎన్నో ఇబ్బందులన్నీ ఫేస్ చేసి ఆఖరికి కాళ్ళు పోయినా కూడా చివరికి స్విమ్మింగ్ ఒలింపిక్స్లో మరీ గెలుస్తారు. దీన్ని ఒలింపిక్స్ ద్వారానే కాదు, ఇన్స్పిరేషన్ని చదువు విషయంలో కూడా ఇదే ఇన్స్పిరేషన్ అలాగే పెట్టుకుంటే ఫస్ట్ ర్యాంక్ సాధించవచ్చు అనే రేంజ్లో కూడా ఇన్స్పిరేషనల్ తీసుకోవచ్చు. కాళ్ళు సరిగ్గా పనిచేయని వాళ్ళకి, ప్రమాదవశాత్తు పోయిన వాళ్ళకి కాళ్ళు ఒక పారా ఒలింపిక్స్ అని ఉంటుంది. అది ఎంతమంది తెలియదు. నేనైతే ఈ సినిమా ద్వారానే తెలుసుకున్నాను. ఒలింపిక్స్ కూడా కాకుండా పారా ఒలింపిక్స్ కూడా ఉంటుందని ఈ సినిమా ద్వారానే తెలుసుకున్నాను నేనైతే. కార్తిక్ ఆర్యన్ అయితే తన మేక్ ఓవర్ని చాలా అంటే చాలా మార్చుకున్నారు. అసలు నిజంగా కార్తిక్ ఆర్యనేనా అని అయితే అనిపించింది కొన్ని సన్నివేశంలో. చాలా అంటే చాలా కష్టపడ్డారు ఈ సినిమా కోసం. సో అనే అర్థమైపోతుంది. కార్తిక్ ఆర్యన్ గారు మళ్ళీ ఇలా మేక్ ఓవర్ అవడమే కాకుండా తన పాత్రలో తను జీవించేసాడు. నిజంగా తనే మురళీకాంత్ పేట్కర్ ఏమో అనేంత అద్భుతమైన నటన కనబరిచాడు కార్తిక్ ఆర్యన్. సగ్జాదాతో ఫ్లాప్ అందుకున్నారు. అలవైకుంఠపురం రీమేక్తో. చందు ఛాంపియన్తో గట్టి కంబ్యాక్ ఇచ్చారని అన్నారు. సినిమా చూసిన తర్వాత మంచి కంబ్యాక్ అని అనిపించింది నాకైతే. ఒక్క సీన్ కూడా బోర్ కొట్టలేదు నాకైతే సినిమా. 20 minutes 5 minutes రన్ టైటిల్స్ పోగా ఇక్కడ బోర్ కొట్టలేదు ఈ సినిమా. అస్సలు మిస్ అవ్వకండి. ఇది ఒలింపిక్స్ బట్టే ఇన్స్పిరేషన్ కాదు, మీ చదువులో కూడా ఒకవేళ మీకు ఒలింపిక్స్ కనుక ఇష్టం లేకపోతే నచ్చుద్దో లేదో తెలియదు, కానీ దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మనం చదువు విషయంలో కూడా ముందంచులో ఉండొచ్చు. అలా ఏ రకంగా కావాలంటే ఆ రకంగా ఇన్స్పిరేషనల్గా తీసుకోవచ్చు ఈ సినిమాని. ఇంకా ఈ మూవీకి వచ్చి రేటింగ్ మాటలు లేవండి. ఇంకా 5/5 చాలా బాగా నచ్చింది. తెలుగులో ఉంది, తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. కొన్ని సాంగ్స్ ఉన్నాయి హిందీలోనే పెట్టారు. ఆ సాంగ్స్ కూడా పర్లేదు, బాగానే ఉంది. మ్యూజిక్ కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల బాగాలేదు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో స్టార్టింగ్ ఎమోషనల్ సీన్ దగ్గర క్లైమాక్స్ బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక అంతేనండి. డబ్బింగ్ కూడా చాలా బాగుంది. ఇంకా మిగతా అదర్ యాక్టర్స్ కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. వాళ్ళు కూడా కార్తిక్ ఆర్యన్ గారికి ముందు నుండి ధైర్యం చెప్పి మరి ఒలింపిక్స్కి తీసుకెళ్ళా కోచింగ్ నేర్పించిన అతను క్యారెక్టర్ కూడా బాగుంది. కార్తిక్ ఆర్యన్ అయితే నెక్స్ట్ లెవెల్ మేకోవర్, నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ ఇచ్చారు. ఈ మూవీ అసలు మిస్ అవ్వకండి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. ఈ మూవీకి చెప్పాను కదండి 5/5 ఇచ్చాను. మీరు కనుక ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. పూర్తి స్టోరీ చెప్తే స్పాయిలర్ అయిపోద్ది, మీకు ఇంట్రెస్ట్ కూడా పోతుంది, అందుకే చెప్పలేదు. ఇక అంతేనండి వీడియో.
ఇంత కష్టపడి చెప్తున్నందుకు. రివ్యూ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇక ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.